F-35 విమానాలు కావాలంటే రష్యా దగ్గర ఆయుధాలు కొనొద్దని టర్కీకి తేల్చి చెప్పింది అమెరికా. రష్యా వైపు వెళితే తమ దగ్గరకు రావద్దంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అందుకే కావాలంటే ఇండియాకు F-35 విమానాలు ఇస్తామని టర్కీకి మాత్రం ఇవ్వబోమంటున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు సఫలమవుతాయా? F-35 యుద్ధ విమానాలను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటోంది టర్కీ. అయితే రష్యాకు దగ్గరగా ఉండడంతో టర్కీకి యుద్ధ విమానాలు అమ్మకుండా నిషేధం విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎంత డబ్బిచ్చినా టర్కీకి F-35 విమానాలను ఇవ్వబోమని తేల్చి చెప్పారు. దీంతో ఒక మెట్టు దిగి చర్చలు జరుపుతోంది టర్కీ. చర్చలు విజయవంతమవుతున్నాయని చెప్పుకుంటోంది. ఈ సెప్టెంబర్లోనే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. F-35లను తమకివ్వాలని ఎర్డోగన్ కోరారు. రష్యా నుంచి S-400 క్షిపణి రక్షక వ్యవస్థను టర్కీ కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో ఆ దేశానికి ట్రంప్ F-35 అమ్మకాలు జరపొద్దని నిర్ణయించారు. దీంతో టర్కీ వాయుసేనకు ఏం చేయాలో పాలుపోలేదు. యూరోఫైటర్లు 1970ల మోడల్ F-16 యుద్ధ విమానాలను సేకరించింది. సొంతంగానే ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవాలని నిర్ణయించింది. టర్కీ అమెరికా మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే రష్యాతో కలిసి పశ్చిమాసియాపై పట్టు సాధించాలనేది టర్కీ ఎత్తుగడ. ఒకప్పటి టర్కీ అంటే ఒట్టోమన్ సామ్రాజ్యం మొత్తం పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా దేశాలపై పెత్తనం చెలాయించింది. అలాంటి పెత్తనాన్ని మళ్లీ కోరుకుంటున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కొన్ని ముస్లిం దేశాలకు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు డ్రోన్లు పంపించారు. రష్యాతో సంబంధాలు తెంచుకోవడము అంటే టర్కీకి అంతో ఇంతో ఏదైనా దాని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే రష్యా యొక్క మిత్రత్వంతోనే దాని ఆత్మగౌరవం కాపాడుకుంటుంది. టర్కీ దగ్గర ఇప్పటికే అత్యంత అధునాతనమైనటువంటి డ్రోన్స్ వ్యవస్థ ఉన్నది. ప్రపంచంలోనే మెరుగైనటువంటి డ్రోన్స్తో టర్కీ తయారు చేస్తుంది. అంతేకాకుండా ఆయుధాల్లో కూడా చాలా దేశాల కంటే ఇంకా మెరుగైనటువంటి బాంబర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి టర్కీ దగ్గర. అయినప్పటికీ F-35 కావాలని, S-400 కావాలని, టర్కీలోనేమో ప్రజల యొక్క జీవన పరిస్థితులను మెరుగు చేయడానికి ఏమన్నా చేస్తే ఉపయోగం, అదేం చేయకుండా ఇప్పుడు ఆయుధాల మీద విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి చేస్తుంది. మరి రాబోయేటువంటి కాలంలో రష్యాను దూరం చేసుకొని అమెరికాతో సన్నిహితంగా ఉంటుందా? టర్కీ ప్రజలు దాన్ని అంగీకరించరు. టర్కీ ప్రజలు అమెరికాతో మైత్రి కానీ, ఇజ్రాయెల్తో మైత్రి కానీ టర్కీ ప్రభుత్వం చేసుకుంటే ప్రజలు క్షమించరు. కాబట్టి వేచి చూడాల్సిందే. మనం నన్ను అడిగితే టర్కీ అమెరికాను కాదనుకుంటే దానికి గౌరవం మిగులుతుంది. F-35 లేకపోయినా పర్వాలేదు. అదే రకమైనటువంటి ఫైటర్ జెట్స్ చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, అక్కడ తీసుకోవచ్చు. అమెరికా వ్యతిరేక శక్తులకు టెక్నాలజీ బదలాయింపు సైతం నిలిపివేశారు డొనాల్డ్ ట్రంప్. దీంతో టర్కీ హెలికాప్టర్లపై కూడా ప్రభావం పడింది. దీంతో ఖాన్ ప్రాజెక్ట్ పేరుతో రక్షణ రంగ పరికరాలు తయారు చేసుకుంటోంది టర్కీ. ఇప్పటికీ తమ ఆయుధాలు కావాలంటే రష్యా S-400 ప్రోగ్రాం నుంచి బయటకు రావాలంటూ టర్కీకి మెలిక పెడుతోంది.